అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని నూతిమడుగు బ్రిడ్జిని మాజీ ఎంపీ తలారి రంగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది క్రితం ఇదే రోజున నూతిమడుగు బ్రిడ్జి పనులు 4 నెలల్లో నిర్మిస్తామని మాట ఇచ్చిన ఎమ్మెల్యే సురేంద్రబాబు ఏడాది కాలం గడిచిన బ్రిడ్జి నిర్మాణ పనులను ఎందుకు చేపట్టలేదంటూ ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఘాటుగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే సురేంద్రబాబుకి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టాలంటూ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ ప్రజలు కానీ స్కూల్ విద్యార్థులు కూడా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నూతిమడుగు అటువైపు కూడా కొన్ని స్కూల్స్ కానీ హాస్పిటల్ సంబంధించి ఇవన్నీ కూడా అక్కడ అటువైపు జరుగుతున్నాయి. అలాంటి ఈ పరిస్థితుల్లో కూడా ఈ పెట్టి చేయకపోవడం నిజంగా బాధాకరం. ఎందుకంటే ఎప్పుడు కూడా నీళ్లు ఇలానే పారుతూ ఉంటాయి, ప్రజలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదేమైనా కూడా ఈరోజు మూడు 4 నెలల లోపల అది నోట్ చేసుకోండి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఈ బ్రిడ్జ్ నిర్మిస్తామని తెలియజేస్తుంది. మన గౌరవ ఎమ్మెల్యే గారు తమిళనేని సురేంద్రబాబు గారు ఇదే బ్రిడ్జిని గత సంవత్సరము అక్టోబరు 26వ తేదీన ఇక్కడ 27వ తారీఖున ఇక్కడికి వచ్చి ఉన్నాడు. వచ్చి ఏం చెప్పాడంటే, జగనన్న ప్రభుత్వం ఏం పని చేయలేదు, మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మేము వెంటనే 3 నుంచి 4 నెలలు అంటే ఆయన ఎప్పుడు ఎలా చెప్తుంటాడంటే 4 నెలలు అని చెప్పడు, 3 నెలలు అని చెప్పడు, 3, 4 నెలలు. ఆర్డిటి కూడా అంతే, 3, 4 రోజులు, వారం రోజుల లోపు, 3, 4 మళ్ళీ వారం అంటే అట్లా కలుపుకున్నా కానీ కూడా మొత్తం అయిపోతుంటాయి కానీ రాదు. ఇది కూడా అంతే, 3, 4 కలిపితే 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో కూడా రాలేదు. ఇది 12 నెలలు నడుస్తుంది. 12 నెలల వరకు ఇప్పటి వరకు ఏ శాంక్షన్ దిక్కులేదు. అదే ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇది చాలా ముఖ్యమైన రోడ్డు, హాస్పిటల్కి పోవాలంటే దీని మీదనే పోవాలా, స్కూళ్ళ మీదకి పోవాలంటే దీని మీదనే పోవాలా అని చెప్పాడు. నేనేం చెప్తున్నా అంటే, స్కూళ్ళ మీదకే కాదు, రైతు మార్కెట్కి పోవాలన్నా దీని మీదనే పోవాలా, నేషనల్ హైవే మీదకి పోవాలన్నా కూడా దీని మీదకే పోవాలా. మిగతా ప్రజలు, ఈ 2 జిల్లాల ప్రజలు, అనంతపురం సత్యసాయి జిల్లాలకు ఇదే కనెక్టివిటీ రోడ్డు. ఒకవేళ ఎవరైనా రైలు ప్రయాణం చేయాలన్నా దీని మీదకే పోవాలా, ఈవెన్ ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్ పోవాలన్నా దీనికే పోవాలా. అంటే ప్రతి ఒక్కరికి ముఖ్యమైన రోడ్డు. ఇలాంటి ముఖ్యమైన రోడ్డు సాక్షాత్ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి చెప్పిపోయాడు. ఏమని, 3, 4 నెలల్లో నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు. ఏది ఆ శాంక్షన్ చేస్తానన్నాడు. 1 సంవత్సరంలో పైన బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేస్తానన్నాడు. ఇప్పటి వరకు పేపరే రాలేదు. పరిపాలన అంటే ఇట్లనే ఉంటుంది. ఎమ్మెల్యే గారు, మీరు ఎక్కడైతే ఏమైతే హామీలు ఇస్తారో, ఇది మా పని, ఇది మేము వచ్చి ప్రజల తరపున నిలబడి మాట్లాడాల్సిన పని మాకుంది. మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావో చెప్పు, ఎలా చేస్తావో చెయ్యి. ఎందుకంటే మొత్తం ప్రజలందరూ కూడా నువ్వు చాలా గొప్ప కాంట్రాక్టర్వి, ధనికుడివి, ధనవంతుడివి, టిప్పర్లతో డబ్బులు తెచ్చి సొంత డబ్బులతో తయారు చేసి వస్తానని ఎప్పుడు చేసినా సొంత డబ్బా కొడుతుంటావు. ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఈ డబ్బాకు సమాధానం ఏముంది? ఈ సొంత డబ్బులకు ఎవరు అడగట్లా నిన్ను సొంత డబ్బులు ఖర్చు పెట్టమని. ప్రజలకి ప్రభుత్వ నిధులు ఉన్నాయి, తీసుకొచ్చి ప్రజలకు ముఖ్యమైన అవసరం ఉంది. అందరూ వచ్చారు, కళ్యాణదుర్గం వచ్చి అందరూ ఓట్లు అడిగిపోయిన వాళ్ళే. ఎవరెవరు అడిగినారు? చంద్రబాబు నాయుడు అడిగినాడు, ఆయన సతీమణి అడిగింది, ఆయన కొడుకు లోకేష్ అడిగినాడు. అందరూ కూడా పదవుల్లో ఉన్నలే. వాళ్ళ బామర్ది ఇదే జిల్లాలో ఉన్నాడు, అందరూ కూడా ఉన్నారు. అంతేకాకుండా సాక్షాత్ డిప్యూటీ సీఎం గారు కూడా ఉన్నారు. ఎక్కడ కూడా గుంతల్లో నీళ్లు లేకుండా, రోడ్లలో గుంతలు లేకుండా చేస్తా ఉన్నారు. రోడ్ల మీద పాలు వస్తే మళ్ళీ తిరిగి ఎత్తుకుంటేటట్టు చేస్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నాం. మీరు ఎంత గట్టిగా మాట్లాడారో, మేము చేయలేదనేది కాదు మాకు చెప్పాల్సింది, నువ్వేం చేస్తున్నావు అనేది చెప్పాలా. మేము చేయలేదు కాబట్టి ప్రజలు నీ వైపు చూసినారు. కానీ నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు? కరెక్ట్గా అక్టోబరు 27వ తారీఖున వచ్చావు లాస్ట్ ఇయర్ 2024లో. ఇది నేను అక్టోబర్ 28 వచ్చాను. అంటే ఒక రోజు గడువు దాటిన తర్వాతనే వచ్చాను, 1 సంవత్సరం దాటిన తర్వాతనే వచ్చాను. నేను అడుగుతున్నాను ప్రజల తరపున, ఎందుకంటే ప్రజలందరూ కలిసి అడగలేరు కాబట్టి నేను అడగడానికి లేదు. అంతేకాకుండా తెలుగుదేశం వాళ్ళు కూడా నేను అడగడానికి ధైర్యం సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి నువ్వు పక్కన కుర్చీ వేయవు అడిగితే. రాబోయే రోజుల్లో మళ్ళీ కుర్చీలు కూడా ఇస్తావో ఇవ్వవో, సీట్లు ఇస్తావో లేదో మళ్ళీ భయాలు వాళ్ళకు ఉంటాయి. మాకేం భయం లేదు. మేము మాట్లాడాల్సిన పని, ప్రతిపక్షంలో మేము మంచి ఉద్యోగాన్ని చేయాలనుకుంటున్నాం. నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడావో మా దగ్గర రికార్డులు ఉన్నాయి. ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడినావు, గెలిచిన తర్వాత ఏం మాట్లాడినావో ప్రతి రికార్డును చూస్తాము. నువ్వు చెప్పినటువన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ప్రజలారా గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యే గారు ఏం చేశారనేది. అంతే నేను చెప్పదలుచుకుంది.